ఆశీర్వాదమే నీకు ఐశ్వర్యం అవుతుందంట. దేవుని ఐశ్వర్యం ఏంటి? దేవుని ఆశీర్వాదం ఏంటి అసలుకే? అమ్మ స్వరూప తర్వాత దాటి సమాధి వాక్యాలు వినండి ఫస్ట్. ఆశీర్వాదం అంటే ఏంటి? ఆశీర్వాదం అంటే ఏంటి అసలు? ఆశీర్వాదం అంటే అదే అడుగుతున్నాను. ఆశీర్వాదం అంటే అండి, ఆయనకి ఎప్పుడైతే మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాం, ఎప్పుడైతే ఆయనకి మన పదవి భావిస్తామో మన అన్ని విధాలా ఆశీర్వదిస్తాం. ఆశీర్వాదం అంటే యేసు ప్రభుని నీ హృదయంలో ఉంచుకోవడమే ఆశీర్వాదం. అర్థమైంది? అబ్రహాంతో ఏమన్నాడు? నేను సమస్త జనులకు నేను ఆశీర్వాదకరంగా చేస్తాను అంటే యేసు ప్రభుని నువ్వు కలిగి ఉండడమే ఆశీర్వాదం. ఆశీర్వాదము అన్న వచనానికి అర్థం ఎవరంటే యేసుక్రీస్తు వారే. ఆయన తప్ప ఆశీర్వాదానికి ఎవరు వారసులు కారు. ఆయన లేకుండా ఎవరు ఆశీర్వాదానికి కారకులు కాలేరు. ఆయన ఉంటేనే ఆశీర్వాదానికి ఐశ్వర్యానికి కారకులు. అందుకోసమే అంటున్నాడు, యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యమును ఇచ్చును. అలాగే చూడండి, కీర్తన 98:1వ వచనంలోనే ఏమని రాశాడో చూడండి. యెహోవా ఆశ్చర్య కార్యములు చేసి ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయనకి నువ్వు కృతజ్ఞతాస్తుతులు చెల్లించినప్పుడు ఆయన నిన్ను ఐశ్వర్యవంతుడిగా చేస్తాడు. అంతేకాదు నీ పక్షాన ఆశ్చర్య కార్యాలు కూడా చేస్తాడు. ఏం చేస్తాడండి నీ పక్షాన? ఆశ్చర్య కార్యాలు చేస్తాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 7వ వచనంలో అంటాడు, మనుషులు చేసినట్లు కాగా ప్రభువునకు చేసినట్లు ఇష్టపూర్వకంగా చేయుడి. మనుషులకు చేసినట్లు కాగా ప్రభు 6:7 ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 7వ వచనము. మనుషులకు చేసినట్టు కాక ప్రభువునకు చేసినట్టే ఇష్టపూర్వకముగా సేవ చేయుడి. ఇష్టపూర్వకంగా సేవ చేయాలి. కొంతమంది ఎలా చేస్తారంటే సేవని అనాలోచనతోటి అయిష్టంతో చేస్తూ ఉంటారు. నువ్వు చేసే ప్రతి పని ఇష్టపూర్వకంగా జరగాలి. ఎలా జరగాలండి? ఇష్టపూర్వకంగా జరగాలి. మొదట స్వరూప ఇష్టం ఎలాగో తెలిసిందంటే తన హృదయంలో కలిగింది మొదట ఇష్టం. మనకు తెలియదు ఇంకా అప్పటికి, అలా ఆయనకు కూడా తెలియదేమో అప్పటికి ఆ విషయం. దేవుడు తన హృదయంలో ఆ కోరిక నువ్వు పెట్టినప్పుడు, నువ్వు కృతజ్ఞత కూడికి పెట్టుకో అని దేవుడు తనతో చెప్పినప్పుడు తను ఏం చేసిందంటే కృతజ్ఞత కూడికను పెట్టుకోవడానికి ఆ బుద్ధి కలిగించింది దేవుడే. ఎవరు కలిగించారు బుద్ధి? ఎంతమంది మనమన్నా మనకి ఎందుకు కలగలేదు? చూడండి, ఆ విషయాన్ని కూడా ఒకసారి ఆలోచన చేయండి. ఒకసారి ఆ విషయాన్ని కూడా మీరు చూస్తే యెషయా గ్రంథం చూడండి. యాభై 57:19 యెషయా గ్రంథం 57వ అధ్యాయం 19వ వచనంలో వారిలో కృతజ్ఞత బుద్ధి పుట్టించుచు దూరస్తులకును సమీపస్తులకును సమాధానము అని చెప్పి నేనే వారిని స్వస్థపరిచెదనని యెహోవా సెలవిచ్చిన. అంటే ఇక్కడ మనకు కావాల్సింది ఏంటంటే వారిలో కృతజ్ఞత బుద్ధి పుట్టించింది ఎవరండి? ఇప్పుడు స్వరూప గారికి కృతజ్ఞత బుద్ధి పుట్టించింది ఎవరు? దేవుడే. ఎవరు తనంతట తానుగా ఎవరు ఏమీ చేయలేరండి. వాళ్ళే కార్యం చేస్తారు, వాళ్ళే దేవుడు సహాయం చేస్తాడు అనేసి చెప్తూ ఉన్నాడు. అందుకోసమే ఇక్కడ మాట్లాడుతున్న మాటను మనం చూస్తున్నప్పుడు అమ్మా మీరు కూర్చోండి. మేము నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము, నీవు సమీపముగా ఉన్నావని ఆ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. స్వరూపకి అర్థమైంది ఏంటంటే దేవుడు సమీపంగా ఉన్నాడు. ఆయన సంవత్సరం అంతా నన్ను కాచి కాపాడాడు. ఆయనకు నేనేం చేయాలంటే నేను నా కుటుంబము కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి అని ఆ కుటుంబం అనుకుంది. ఆయన ఎవరంటే సమీపంగా ఉన్న దేవుడు. ఎలా ఉన్నాడంటే ఆయన సమీపంగా ఉన్న దేవుడు. ఆయన దగ్గరగా ఉన్నాడు. సమీపం అంటే చాలా దగ్గరగా ఉన్నాడు. ఆయన వచ్చి నేను అడిగితే నీ కృతజ్ఞత కూడికి పెట్టుకున్నావా, ఈ సంవత్సరం అంతా నేను కాచి కాపాడానని మనలో ఎవరినైనా అడిగితే మీరు అందరూ ఏమైనా సమాధానం చెప్తారో నాకు తెలియదు, కానీ స్వరూప మాత్రం నేను పెట్టుకున్నాను యేసయ్య అని ముందే చెప్పారు. ఆయనకు తెలుసు, ఆయన అడగడు కూడా ఆవిడ్ని. ఎందుకు? 10 మంది కుష్ఠరోగుల్ని వెళ్ళిపోతున్నప్పుడు ఒక్కడే తిరిగి వచ్చాడు. స్వస్థపడిన వాళ్ళు అందరూ కూడా మేధావులు అందరూ వెళ్ళిపోయారు. అప్పుడు అడుగుతున్నాడు, అరే బాబు నువ్వు ఒక్కడే కాదు కదా, మిగతా 9 మంది ఏమయ్యారు?